హాయ్ డియర్ బ్యూటిఫుల్ పీపుల్ అవుట్ దేర్. ఈ రోజు నేను మీకు నా స్టూడియో రూమ్ చూపించేయాలని ఫిక్స్ అయిపోయాను. నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను, ఫ్యాషన్, మేకప్, స్టైలింగ్ ఇలాంటివన్నీ ఎపిసోడ్స్ చేస్తానని. ఎందుకంటే ఇవి మాత్రమే నేను కరెక్ట్గా చేయగలను. ఇప్పటి వరకు చేసిన ఎపిసోడ్లన్నీ యాక్చువల్లీ దే ఆర్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. అండ్ మీరు ఈ ప్రోగ్రామ్స్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా కొత్త కొత్త ఎపిసోడ్స్ చేయడానికి. అండ్ డోంట్ ఫర్గెట్ దట్ నాకు ఇంకో ఛానల్ కూడా ఉంది, వాయిస్ ఆఫ్ మాధవిలత. మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిఫరెంట్ టాపిక్స్. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు మై స్టూడియో రూమ్. నేను నా స్టూడియో రూమ్ చూపించేస్తాను. వెల్కమ్. సో ఇలా లోపలికి వచ్చేసాం కదా. లోపలికి రాగానే మీకు ఇటు సైడ్ సోఫా కార్నర్ కనిపిస్తుంది అండ్ ఇటు సైడ్ ఏం కార్నర్ ఉందో కనిపించట్లేదు. రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా తిరిగేసి వచ్చేద్దాము. సో అయితే ఫస్ట్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఎంటర్ అవుతాం కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు ఏముందో మొత్తం చూసేద్దాము. నుంచి ఎక్కువగా ఫ్యాషన్ స్టైలింగ్ ఎపిసోడ్స్ చేస్తాను. అమ్మాయిలకి చాలా చాలా ఇష్టం కాబట్టి అండ్ నాకు కూడా ఇష్టం కాబట్టి, రైట్? సో లెట్స్ సీ మై స్టూడియో రూమ్. వన్, మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నేను కాస్ట్యూమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలాంటి కాస్ట్యూమ్ అయితే బాగుంటుంది, ఎలాంటి డ్రెస్ అయితే బాగుంటుంది అవన్నీ చేసేటప్పుడు ఒక మంచి క్లాత్ స్టాండ్ అయితే కావాలి కదా. సో దిస్ ఇస్ ద క్లాత్ స్టాండ్ విచ్ ఐ బాట్ ఇట్ ఇన్ ఐకియా. అండ్ ఊరికే ఇలా హ్యాంగ్ చేశాను. ఈ క్యూట్ కూడా ఐకియాలోనే కొన్నాను. 45 రూపీస్, ఈ 3 కలిపి 45 రూపీస్. ఊరికే జస్ట్ ఇలా వేసాను. ఈ డ్రెస్ కి మొత్తం కుందన్ వర్క్ కూడా నేనే చేశాను. ఇవన్నీ ఇప్పుడు ఏమి యూజ్ చేయట్లేదు, ఊరికే అలా ఉంచేసాను. ఈ బ్యాగ్ కూడా నేను ఏమీ యూజ్ చేయట్లేదు. లాంగ్ ఇయర్స్ అయ్యో, ఆల్మోస్ట్ 11 years బ్యాక్ ఇది ఢిల్లీ రెడ్ ఫోర్ట్ లో కొనిన్నాను. ఎంతవరకు వాడలేదు, బట్ చూడటానికి క్యూట్ గా ఉంది కదా అని చెప్పి జస్ట్ ఇలా ఊరికే. సో ఈ బ్లాక్ చేసేటప్పుడు డెఫినెట్ గా ఈ కార్నర్ ని యూజ్ చేయాలి. సో ఈ కార్నర్ ఇది, ఇక్కడ ఒక అమ్మాయి సైకిల్ తొక్కే బొమ్మ. నాకు చిన్నప్పుడు సైకిల్ తొక్కడం అంటే చాలా చాలా ఇష్టం. సో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు డాడీ నాకు సైకిల్ కూడా కొనిచ్చారు. అప్పుడు లేడీ బర్డ్ అని ఒక సైకిల్ వచ్చేది. ఇలా ఫ్రంట్ ఒక బుట్ట వచ్చి అందులో ఫ్లవర్స్ అన్ని ఉండేవి. సో ఆ ఇష్టం అలానే ఉండిపోయింది నాకు. బుట్టలో ఎప్పుడు ఫ్లవర్స్ పెట్టుకొని వెళ్ళలేదు. సో ఆ ఫీల్ ని ఇక్కడ ఒక అమ్మాయి అలా పూల బుట్టు పెట్టుకొని సైకిల్ తక్కుంటూ వెళ్తుంటే ఇలా మొత్తం బటర్ఫ్లైస్. ఇది ఒక చిన్న వాల్ పేపర్ అమెజాన్ లోనో ఫ్లిప్కార్ట్ లోనో ఎందులోనో ఆర్డర్ చేశాను, బట్ ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. సో దిస్ ఈస్ ద వన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ అన్ని. ఆల్మోస్ట్ నాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే ఇది ఐకియాలో కొన్నాను. మీరు ఐకియా ఎపిసోడ్ చూసింటే గనక మీకు అర్థమైపోతుంది. ఇది ఐకియాలో కొనింది. ఇక్కడ చిన్నది ఉంది, చాలా చిన్నగా ఉండటం వల్ల నేను దీని పక్కన ఎలాంటి థర్మాకోల్ అలాంటిది యూజ్ చేయలేదు. డైరెక్ట్ గా ఇంత విడ్త్ మాత్రమే ఉంది. ఈ విడ్త్ ఉన్న దాని మీద నేను గ్లూ గమ్ యూజ్ చేసి ఇవి స్టిక్ చేయడానికి నాకు ఐ టుక్ లాడ్ ఆఫ్ టైం. ఒకసారి ఫస్ట్ టైం అంతా అంటించాను గ్లూ గన్ తో. మీరు కావాలంటే వీడియో చూడండి, మేకింగ్ వీడియో. ఈ ఫ్లవర్స్ అంటించేటప్పుడు చాలా కష్టపడి ఆల్మోస్ట్ 4 hours పైన అంటించా. కానీ అది ఒక్కసారి అలా ఎత్తి పెట్టగానే ఇట్స్ గాన్ కంప్లీట్లీ. ఫ్లవర్స్ అన్ని ఊడిపోయేసాయి, చాలా బాధేసింది. మళ్ళీ ఇంకొక కొత్త గ్లూ గన్, ఇంకో పెద్దది స్ట్రాంగ్ది, అది ఇంకొకటి మళ్ళీ అమెజాన్ లో ఆర్డర్ చేసి వెయిట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా పెట్టాను. ఫుల్ మిర్రర్ పెడితే నాకు ఎందుకో అంతగా నచ్చలేదు. అందుకని చిన్న గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా గ్యాప్ ఇచ్చి అండ్ ఒక కార్నర్ మళ్ళీ ఆ కార్నర్ గ్యాప్ ఇచ్చేసి ఇలా ఫిల్ చేశాను. ఇంకా చాలా ఫ్లవర్స్ మిగిలిపోయాయి. సో నాంపల్లిలో షాపింగ్ చేసినవి ఇవే ఫ్లవర్స్. సో లైక్ దిస్ నాంపల్లి వచ్చాము. ఎస్, కరోనా టైము తప్పట్లేదు, కానీ కొన్ని ఐటమ్స్ కావాలి. ఇక్కడ ఏవో లైట్స్ నా స్టూడియో రూమ్కి.
చాలా బాగా నచ్చింది. నాకు ఫ్లోరల్గా ఉండడం అంటే చాలా 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 ఇష్టం. ఆ ఫ్లోరల్ లుక్తో బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఇవి కూడా ఐకియాలో కొన్నా. మీరు ఐకియా ఎపిసోడ్ చూస్తే ఇవి కొనడానికి పర్టికులర్గా నేను సెకండ్ టైం వెళ్ళాను. నా స్టూడియో రూమ్లో ఈ మిర్రర్ చూశాను. ఈ మిర్రర్ని కూడా కొనేసాను అనమాట. సో నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. దీనికి మంచి ఫ్లోరల్ డిజైన్. యాక్చువల్లీ ఇక్కడ పెట్టించాల్సింది మిర్రర్ 2 sides గ్యాప్ వచ్చేసింది, బాగా ఒక 1 inch పైన గ్యాప్ వచ్చేసింది. సో ఇది ఫిక్స్ చేసేటప్పుడు రీసెంట్గా సో మా మదర్ ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కాలిపోతాయి పెడితే అనటం వల్ల కొంచెం డిస్టెన్స్ పెట్టాల్సి వచ్చింది. సో బట్ స్టిల్ ఓకే, ఐ కెన్ మేనేజ్. సో మీకు నెక్స్ట్ కావాల్సిన హెయిర్ కేర్ వీడియోస్ అవ్వచ్చు, మేకప్ వీడియోస్ అవ్వచ్చు, బేసిక్ మేకప్, పార్టీ మేకప్, అండ్ ఇంకా నేను ఫ్యాషన్కి సంబంధించిన ఎపిసోడ్స్ చేసేటప్పుడు లైక్ దిస్ ఇలాంటి డ్రెస్సెస్ అండ్ దానికి హెయిర్ స్టైల్ ఉంటే బాగుంటుంది. సో సో దీనికి కూడా కొంచెం ఇలా హై పోనీ అలా వేస్తే బాగుంటుంది. బట్ అర్జెంటుగా హెడ్ బాత్ చేసేసి ఈ హెయిర్ స్టైల్ కూడా బాగుందని వచ్చేసాను. ఇట్స్ టూ హాట్ యాక్చువల్లీ. సీ ఐమ్ ఫుల్ ఆఫ్ స్వెట్. ఇది ఈ ఫ్లవర్స్ స్టోరీ. ఇది ఇట్ హ్యాస్ అ బిగ్ స్టోరీ. నాంపల్లిలో షాపింగ్ చేసాం, మీరు చూసారు. అండ్ దీన్ని కష్టపడి ఓవరాల్గా ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 8 hours పైన టైం పట్టింది. 8 hours పైన టైం పట్టినా ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్ రైట్. సో హియర్ యూ గో, కలర్ఫుల్ టేబుల్. పింక్ అంటే గర్ల్ అంటే పింక్ కదా. సో అందుకు నాకు పింక్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ డ్రెస్సింగ్ మిర్రర్కి మ్యాచ్ అయ్యేలాగా ఐకియా ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మిర్రర్ గురించి, టేబుల్ గురించి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ద సేమ్ ఐకియా టేబుల్. దాన్ని నేను ఇలా కలరింగ్ చేసుకున్నాను, పెయింట్ చేశాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సైకిల్ తొక్కే అమ్మాయికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ వాల్కి మ్యాచ్ అవుతుందని. అండ్ ఇది ఒరిజినల్ కలర్ యాక్చువల్గా. దీంట్లో వైట్ కలిపితే ఈ కలర్ వచ్చింది. సో దాని కాంబినేషన్తో ఇలా దీన్ని కొంచెం డిఫరెంట్గా కొంచెం గ్రీన్ కలర్ కూడా యాడ్ చేసి పెయింట్ చేశాను. అండ్ మనకు కావాల్సిన కలర్స్ మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో నాకు ఇలాంటి ఒక టేబుల్ కావాల్సి వచ్చింది. బట్ అది మనకు బయట దొరకదు, అది మనమే పెయింట్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి సో నేను బయటకు వెళ్ళి పెయింట్స్ తెచ్చుకొని ఇలా ఈ కలర్ఫుల్ టేబుల్ని నేను తయారు చేసుకున్నాను. అండ్ దట్ ఈస్ ద స్టోరీ. ఈ చైర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇది వచ్చేసి నా శారీ. ఇది శారీ పీస్ కొంచెం బాగుంటుంది కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అవుతుందని దీన్ని ఇలా ఊరికి కవర్ చేసేసాను. సెటప్ బాగుంటుంది కదా అని. అఫ్ కోర్స్ ఇట్స్ ఏ సోఫా బ్లాక్. ఇక్కడ కూడా డిఫరెంట్ ఎపిసోడ్స్ చేయొచ్చు, బాగుంటుంది. అండ్ టేబుల్కి, డ్రెస్సింగ్ టేబుల్కి పక్కన ఇలా చక్కగా ఒక, ఇది ప్లాస్టికే, రియల్ కాదు, బట్ స్టిల్ ఇలా ఒక ప్లాంట్ లాంటిది పెడితే చాలా బాగుంటుంది అని పెట్టాను. అండ్ ఈ సోఫాకి కూడా మ్యాచ్ అయ్యేటట్లు, ఈ సోఫాకి డ్రెస్సింగ్ మిర్రర్కి మధ్యలో వస్తుంది చిన్న గ్యాప్లో. అండ్ వీడు సన్నీ, వాడు బన్నీ. వీళ్ళిద్దరూ నాతో ఆల్మోస్ట్ 2007 నుంచి ట్రావెల్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద సోఫా బ్లాక్. ఈ సోఫా పక్కన కూడా ఈ చిన్న సైజు, ఇది యాక్చువల్లీ 3 సైజులు వస్తాయి ఈ స్టాండ్. ఇక్కడ ఒకటి పెట్టాను అండ్ ఇక్కడ ఒకటి పెట్టాను. కొంచెం మీరు పైన చూడండి, నా ఫొటోస్ ఉంటాయి అండ్ చిన్న బ్లాక్స్ ఉంటాయి, ఏదైనా పెట్టడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్లాక్ వచ్చేసరికి అన్ని మోటివేషనల్ కోట్స్ వస్తాయి. సో ఈ బ్లాక్ కూడా చూపిస్తాను మీకు. ఈ బ్లాక్ చూసారు, బట్ ఇక్కడ నుంచి ఈ కోట్స్ ఉన్నాయి. ఈ కొటేషన్స్ బాగా నచ్చాయి నాకు, చాలా చాలా మంచి కోట్స్. స్టార్ట్ వేర్ యువర్, యూజ్ వాట్ యు హ్యావ్, డూ వాట్ యూ క్యాన్. మంచి కోట్ కదా. అలాగే గుడ్ థింగ్స్ టేక్స్ టైమ్. ఎస్, ఐ బిలీవ్. అండ్ దిస్ వన్, దాని తర్వాత ఇది, థింక్ ఇట్, వాంట్ ఇట్, వర్క్ ఫర్ ఇట్. రైట్. దాని తర్వాత కీప్ గోయింగ్, ఎక్కడ స్టాప్ అవ్వకూడదు.
ఇది నా ఫస్ట్ కార్ కొన్నప్పుడు అమ్మ డాడీ ఇద్దరు ఉన్నారు. అండ్ ఇది నా ఒక ఫోటో షూట్ది. సో దాని తర్వాత అక్కడ ఒక చిన్న సైజ్ మిర్రర్ చూసారు, అంటే ఇంతవరకే కనిపిస్తుంది మేకప్ అట్లాంటివి చేయడానికి. మరి ఫుల్ మిర్రర్ కావాలి కదా, సో దిస్ ఈజ్ ఫుల్ మిర్రర్. ఇది కూడా నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను, టానోబ్ హోమ్స్ నుంచి. నేను తీసుకుంది ఆ రోజుకైతే లాస్ట్ పీస్ ఉండింది. సో హోమ్ డెలివరీ చేశారు వాళ్ళే. చిన్న ఇష్యూస్ కూడా ఉంటే ఫ్రీగా సర్వీస్ కూడా చేస్తారు. క్యూట్ కదా. దీనికి ఇవన్నీ వర్క్ నేనే చేశాను. సో ఈ చిన్న గవ్వలు నేను ఐ థింక్ అండమాన్ వెళ్ళినప్పుడు నేను బీచ్ లో తీసుకొచ్చాను, అవి ఇలా యూజ్ చేశాను. ఈ కలర్ స్టోన్స్ నేను బెంగళూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను, అవి అక్కడ అంటే అవి ఊరికే అలా పెట్టి ఎక్కడో ఒక చోట పడేసేదాన్ని అంటే జ్ఞాపకంగా ఇలా చేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ ఫ్లోరల్ కొంచెం బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. సో హియర్ యు గో, మై లాస్ట్ అండ్ ఫైనల్ కార్నర్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ కార్నర్. ఈ వాల్ పేపర్ అంతా నేనే స్టిక్ చేశాను, మీరు ముందు ఎపిసోడ్ లో కూడా చూసి ఉంటారు. అండ్ ఇంకొక ఫ్లవర్ స్టాండ్ ఇక్కడ పెట్టాను, మిగిలిన ఫ్లవర్స్ అన్ని ఇలా సెటప్ చేశాను. అండ్ ఇక్కడ 2 కలర్స్ కర్టన్స్ వేసాను. ఇది లైట్ కి మనీ ప్లాంట్ పెట్టాను. అండ్ నా క్యాప్స్ అవి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కొన్నవి, ఒకటి అండమాన్ లో కొన్నది, ఇది నా ఫ్రెండ్ హంపి వెళ్ళి తీసుకొచ్చింది. సో ఇలా ఈ క్యాప్స్ ని ఇక్కడ పెట్టా, బాగుంటుంది ఈ బ్లాక్ లో అని చెప్పి. అండ్ ఇంకొక క్యూట్ థింగ్స్ ఒక 2 ఉన్నాయి, అక్కడ చూపించేస్తే అయిపోతుంది. మోస్ట్ ఫేవరెట్ గుర్తుందా, మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి రిక్షాలో వెళ్ళారా? అండ్ దిస్ ఈస్ యాంటిక్ వన్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ హ్యాండ్మేడ్ తో తయారు చేసింది. చాలా స్ట్రాంగ్ గా ఉంది కూడా, ఇది చాలా బాగుంది కదా. నా చిన్నప్పటి జ్ఞాపకాలుగా ఇలాంటి రిక్షాలు మళ్ళీ ఇప్పుడు కూడా చాలా రేర్ గా ఉన్నాయి, కానీ రేర్ గానే ఉన్నాయి. ఫ్యూచర్ జనరేషన్ కి ఉంటాయో లేదో ఇలా యాంటిక్ పీస్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇలాంటి ఒక వింగ్ చైర్ పక్కన ఇది పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, సింపుల్ అండ్ ఎలిగెంట్ గా. సో అందుకు ఇది పెట్టుకున్నాను. సో ఇక్కడ గ్రామ్ఫోన్ రికార్డ్ ఒకటి పెట్టా, చిన్నది. ఇది ఒక క్యాండిల్ స్టాండ్, అవసరమైనప్పుడు మాత్రమే వాడతాను. ఇది యాక్చువల్లీ ఈ బ్లాక్ లో పెట్టేది కాదు, ఎప్పుడన్నా దేనికన్నా పనికొస్తుందని పెట్టాను. ఇది నేను తయారు చేసిన ఫ్లవర్స్, ఇలా బాగుంది కదా అని అలా హ్యాంగ్ చేసేసాను. ఇంకోటి వచ్చి ఇలా కర్టన్స్ కి, ఈ కర్టన్స్ కి ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ హ్యాంగ్ చేశాను, బాగుంది కదా. Hey guys, don't forget to subscribe and ఇంకో ఛానల్ కూడా ఉంది, వాయిస్ ఆఫ్ మాధవీలత. మీకు డిఫరెంట్ టాపిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ గా మీ ముందుకి కొత్త ఎపిసోడ్స్ తో వచ్చేస్తాను, అవి మీకైతే ఖచ్చితంగా నచ్చుతాయి. యూజువల్ గా అమ్మాయిలు అంటే మేకప్, హెయిర్, డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం కదా. సో వాటి మీద నేను ఎపిసోడ్స్ చేస్తాను. మేబీ ఇంతవరకు చేసిన ఎపిసోడ్స్ మీకు అంత బాగా నచ్చి ఉండకపోవచ్చు, ఎందుకంటే అలాంటి ఎపిసోడ్లు చేయడంలో నాకు అస్సలు అలవాటు లేదు. ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలో తెలియదు. మీరు కనుక క్వశ్చన్స్ వేస్తే నేనైతే ఆన్సర్స్ అయితే టప్ప చెప్తాను, కానీ ఇలా ఒక కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్ మీద షూట్ చేసి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నిజంగానే చాలా కష్టం. మేబీ అందుకే మీకు ఎక్కువ నచ్చలేకపోవచ్చేమో. బట్ ఇంక నుంచి కొత్త ఎపిసోడ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఇందులో మీకు బాగా నచ్చిన కార్నర్ ఏదో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీక్. టేక్ కేర్. బై బై. లవ్ యూ ఆల్. టేక్ కేర్.